నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. తమ్నేల్ చూశారు కదా, రాహుల్కి చురకలు అందించిన సుప్రీంకోర్టు ఏమంటి ఎందుకు అందించింది, మళ్ళీ ఏం రావచ్చు మామూలుగా అయితే. కానీ రాహుల్ గాంధీ ఏదో ఒకటి వాగడం, దానికి ఎవరో ఒకరు చురకలు అందించడం ఇది కామనే. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఎందుకు అంటించింది అంటే 2024 ముందు జోడో యాత్ర చేశాడు కదా రాహుల్ గాంధీ, దేశం అంతా తిరిగి. ఆ జోడో యాత్రలో ఈ ఈ ఒక వ్యాఖ్య చేశాడు. ఏమని? 2000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు. దాని మీద సుప్రీంకోర్టు ఈరోజు సీరియస్ అయింది. సుప్రీంకోర్టులో ఆ కేసు ఇప్పుడు వచ్చింది, దాని మీద సీరియస్ అయింది. ఒక దేశ ప్రధాని కావాలనుకుంటున్న ఒక వ్యక్తి ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సీరియస్ అయింది అనమాట. నిజమే కదా అది. ఒక ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థి, అతను దేశ ప్రధాని అభ్యర్థి. అలాంటి ఆ వ్యక్తికి ఎంత నాలెడ్జ్ ఉండాలి, దేశం విషయంలో ఎంత కమిట్మెంట్ ఉండాలి. ఇలా బుద్ధి తక్కువగా మాటలు అన్ని మాట్లాడుకుంటూ ఎప్పటికప్పుడు అందరి చేత తిట్లు తినడమే తన బాధ్యత. ఇది పని అయిపోయింది. బాధ్యతాయుతమైన వ్యక్తి కాదు, బాధ్యత రహితమైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కావడం అనేది జరగకూడదు. అసలు ఊహించుకోవడానికి భయంగా ఉంది నాకైతే. జై హింద్.